కపిల్స్ వన్డే కిసాన్ వ్యవసాయ తరాల వారసత్వం. నాగలి పట్టి మట్టిలో పాదాలు పెట్టి వరి నాట్లు వేస్తుంటే పులకించిపోదా నేల తల్లి. నాకు తెలిసింది ఫార్మర్స్ హార్డ్ వర్క్ అండ్ ఎవ్రీథింగ్. వి షుడ్ నాట్ వేస్ట్ రైస్. న్యాచురల్ థింగ్స్ లో ఎంజాయ్ చేయొచ్చు. గానుగ చప్పుడు, ఎడ్లబండి ప్రయాణం మన సంస్కృతిని పిల్లలకు పరిచయం చేసే సరికొత్త వేదిక. They involved in those activities and I can see on each and every child's face a farmer. సొసైటీలో ఒక ఫార్మర్ కార్నర్ చేసి ప్రొఫెషన్స్లో ఈ వైట్ కాలర్ జాబ్సే కాదు, ఫార్మర్ కూడా, ఫార్మింగ్ కూడా ఒక ప్రొఫెషనే. కపిల్స్ వన్డే కిసాన్ HMTV స్పెషల్. పచ్చని ప్రకృతి, ఆహ్లాదకరమైన పల్లె వాతావరణం, పక్షులు, పశు సంపద, తాతల కాలం నాటి వ్యవసాయ పరికరాలు కనుమరుగవుతున్న గ్రామీణ సంస్కృతిని మరోసారి కళ్ళ ముందుకు తీసుకొచ్చిన అందమైన వేదిక కపిల్స్ వన్డే కిసాన్ పై ఈ రోజు నేలతల్లి స్పెషల్. వ్యవసాయం అంటే ఈరోజు పిల్లలకు పుస్తకాల్లో చదివేది, వీడియోలో చూసేది కాదు. కానీ మన తాతలు ముత్తాతలకు వ్యవసాయమే జీవితం. నాగలతో దున్నడం, నాట్లు వేయడం, గానుగ, గిర్ని, మోటబావి, ఇలా రకరకాల గ్రామీణ జీవితంలో కొనసాగుతున్న ఎన్నో విషయాలను ప్రత్యక్షంగా పరిచయం చేస్తున్న వినూత్న కార్యక్రమే కపిల్స్ అగ్రో వన్డే కిసాన్. రైతు గౌరవాన్ని పెంచుతూ వ్యవసాయ వారసత్వాన్ని కాపాడే ఈ యూనిక్ ప్రోగ్రామ్ పై స్పెషల్ స్టోరీ. హైదరాబాద్ కు సమీపంలోని మొయినాబాద్ మండలం శ్రీరామ్ నగర్ గ్రామంలో విస్తరించిన కపిల్స్ అగ్రో ఫార్మ్స్ నగర జీవితానికి కాస్త దూరంగా, ప్రకృతికి ఎంతో దగ్గరగా ఉన్న ఈ వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేసిన కపిల్స్ వన్డే కిసాన్ కార్యక్రమం చిన్నారులను మరో ప్రపంచంలోకి తీసుకువెళ్లింది. ఒకప్పుడు మన తాతలు ముత్తాతలు చూసిన పచ్చని పల్లె, నడిచిన పొలాలు, చేసిన వ్యవసాయ పనులు ఇవన్నీ ఇక్కడ సజీవంగా కనిపిస్తాయి. సుమారు 250 ఎకరాల్లో విభిన్న రకాల పండ్లు, కూరగాయలు, పంటలతో కళకళలాడుతున్న ఈ కపిల్ అగ్రో ఫామ్లో ప్రత్యేకంగా 10 ఎకరాల్లో సంప్రదాయ వ్యవసాయానికి అద్దం పట్టేలా తీర్చిదిద్దారు. మట్టి పరిమళం, పచ్చని పొలాలు, పక్షుల కిలకిలా రావాలు, గ్రామీణ జీవన సౌందర్యం మధ్య అడుగుపెట్టిన చిన్నారులు ప్రకృతిని ఆస్వాదిస్తూ, వ్యవసాయాన్ని అనుభవిస్తూ ప్రతి క్షణాన్ని ఆనందంగా గడిపామని చిన్నారులంటున్నారు. ఒకప్పుడు తాత ముత్తాతలు కష్టించి ఏ విధంగా వ్యవసాయం చేశారో అలాగే ఈ రోజు ఇక్కడ స్కూల్ పిల్లలంతా కలిసి ఇక్కడ ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ వారి చేత్తో నాటుతున్నారు, వారి చేత్తో అంటే ఈ పొలాన్ని దున్నుతున్నారు. ఇలా ప్రత్యేకంగా రైతులకు సంబంధించి కష్టం ఏ విధంగా ఉంటుందన్న అంశం గురించి వాళ్ళకు ప్రత్యేకంగా అవగాహన చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల అంటే పిల్లలకి భవిష్యత్ తరాలకు సంబంధించి వ్యవసాయం గురించి తెలిసే అవకాశం ఉంది. అలాగే ఇలాంటి యూనిక్ కార్యక్రమాల ద్వారా ఇటు రైతులకి అటుపక్క పిల్లలకి అవగాహన ఏర్పడంతో పాటు రైతుకు ప్రత్యేక గౌరవం దక్కుతుంది. ఒకప్పుడు ప్రతి గ్రామంలో కనిపించిన గానుగ, గిర్ని, ఇసురులు రైతు నిత్య జీవితంలో భాగంగా ఉండేవి. యంత్రాలు లేని రోజుల్లో రైతుకు తోడుగా నిలిచిన ఈ సంప్రదాయ పనిముట్లతోనే ఎన్నో పనులు పూర్తయ్యేవి. కాలం మారడంతో ఇవి ఒక్కోటి కనుమరుగవుతున్నా వాటి వెనుక ఉన్న రైతు తెలివి, కష్టం, గ్రామీణ జీవన విధానం మాత్రం మన వారసత్వంగా మిగిలిపోయాయి. ఆ జ్ఞాపకాలను మరోసారి సజీవం చేస్తూ నేటి చిన్నారులకు మన తాతల వ్యవసాయ ప్రపంచాన్ని దగ్గరగా పరిచయం చేస్తున్నారు. First time not like last time we came to farms only. So but this was one of the best farms we ever visited. I enjoyed this visit. Here we learnt about rainwater harvesting. We learnt about threshing, winnowing, and how we grow paddy. So we learned many things like that. We should not waste rice. To grow rice, it takes almost 4 months. ఇట్లాంటి ఫామ్లకి రావడం చాలా బాగుంది. పొలం ఎట్లా పండిస్తారు, ఇంకా మనము ఫుడ్ని వేస్ట్ చేయొద్దు, థ్రెషింగ్ అవన్నీ నేర్చుకున్నాం. ఈ ప్రోగ్రామ్ నేను చాలా ఎంజాయ్ చేశాను. రైతు కష్టాన్ని అనుభవించాను ఈరోజు. సో ఇది నాకు మంచి ఎక్స్పీరియన్స్ని ఇచ్చింది. సైన్స్లో ఉన్న వాటిని ఎక్స్పీరియన్స్ చేశాను. రైతు కొంచెం కష్టమైతే ఉంటుంది, న్యాచురల్ థింగ్స్లో ఎంజాయ్ చేయొచ్చు.
ఒకప్పుడు గ్రామీణ జీవితంలో విడదీయరాని భాగంగా ఉన్న ఎన్నో వ్యవసాయ పనిముట్లు ఇప్పుడు ఎక్కడ కనిపించకుండా పోతున్నాయి. గానుగా, గిర్ని, ఇసురులు, మోటబావి, ఎద్దుల బండి, వీటి గురించి నేటి పిల్లలకు తెలిసే అవకాశం లేదు, చాలా తక్కువ. అవి ఎలా పనిచేసేవి, రైతు జీవితంలో వాటి పాత్ర ఏంటి, ఆ పాత వ్యవసాయ ప్రపంచాన్ని చిన్నారులకు ఎలా పరిచయం చేస్తున్నారో ఇప్పుడు చూద్దాం. It was a wonderful experience. We learned steps in farming, we did plowing, we did other things that are related to farming. No, I never saw it, and first time I took water from the well, and it was amazing. We did all the steps. They teached us about paddy field, irrigation, how to sow seeds in the soils, like that. This is the first time I'm coming to a farm. Like, this farm is the best farm I have ever seen. And when I never saw this, those materials in other where I live. I never saw those bullock carts feeding food for cows and paddy fields. I never saw them. And the first new thing I saw is that well. Here I enjoyed a lot. My grandmother and my grandfather they will farm. I didn't saw those wells before. Means my mother will tell to not go to there. But first time I experienced today, I got a freedom to experience these all things. And I didn't saw those real different types of rices. I don't know that those many different types of rice we have in this country. I love the greenery here. It's like really fresh. The places, it looks really hardworking. Everyone seems busy here. They mind their jobs while we play and do our activities. I learned many things. It gained me curiosity to enhance and actually learn more. I didn't know that there were many types of rices, and they gave us real life based questions and real life based activities connected to these today lives and these farms and stuff. Enjoying, they gave quizzes. It was really fun. And the rices, I was shocked. In fact, I was shocked that there were 3 types. నేను ఇక్కడ చాలా విన్నా. ప్లస్ ఐ డి సో మెనీ యాక్టివిటీస్. ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఎ లాట్ అండ్ నాకు తెలిసింది ఫార్మర్స్ హార్డ్ వర్క్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇప్పటి నుంచి నేను రైస్ని అలా వేస్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఇంకా నాకు మడ్డులోకి వెళ్ళే అవన్నీ ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఇది మంచిగా వెళ్ళింది. టు విజిట్ దిస్ కపిల్స్ వన్ డే కిసాన్ ప్లేస్, ఇది చాలా బాగుంది. ప్లస్ చాలా యాక్టివిటీస్ చేయొచ్చు, లైక్ మ్యాచ్ ద ఫాలోయింగ్ చాలా నేర్పిస్తారు కూడా. మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో ప్రతి నీటి బొట్టు విలువైందే. నీటిని పొదుపుగా వినియోగించడమే నేటి కాలం వ్యవసాయానికి పెద్ద సవాల్. అయితే ఒకప్పుడు మన తాతలు ముత్తాతలు నీటిని ఎంత జాగ్రత్తగా వినియోగించేవారు, మోటబావులు, సాంప్రదాయ నీటి వనరులతో ఎలా సాగు చేసేవారు, ప్రకృతికి అనుగుణంగా సాగిన ఆ జీవన విధానం ఎలా ఉండేదో ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు మన తాతలు ముత్తాతలు మోటబావులు, చెరువులు, సంప్రదాయ నీటి వనరులతో ప్రతి చుక్కను పొదుపుగా వినియోగిస్తూ సాగు చేసేవారు. ప్రకృతితో కలిసి సాగిన ఆ జీవన విధానాన్ని నేటి తరానికి మరోసారి పరిచయం చేస్తున్నారు. పల్లె వాతావరణంలో అందంగా కనిపిస్తున్న ఈ బావి అంటే సామూహికంగా గ్రామస్తులంతా కలిసి ఇక్కడికి వచ్చి ఈ బావిలో నీళ్లు చేదుకుంటారు. ప్రతి ఊరికి ఇట్లాంటి సామూహిక బావులు ఏర్పాటు చేస్తారు. ఈ బావుల నిర్మాణం ఏ విధంగా ఉంటుంది, వాటికి సంబంధించి ఇక్కడ ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నారు. మంచి నీటి తాగు కోసం ఈ విధంగా ఏర్పాటు చేసిన బావులకు సంబంధించి ఒక సంస్కృతి తెలుసుకుందాం. సో ఈ రోజు అయితే నేను కపిల్స్ వన్ డే కిసాన్ దగ్గరకు వచ్చాను. ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఇక్కడ చాలా యాక్టివిటీస్ నేర్చుకున్నాను, లైక్ పాటరీ, హౌ టు గ్రైండ్ రైస్, ఇంకా ఫార్మర్స్ కష్టం వాళ్ళ వెనకాల ఉన్న హార్డ్ వర్క్ చూసాను రైస్ వెనకాల, అండ్ హౌ టు ప్లాంట్, అగ్రికల్చర్ ఎంత హార్డ్ ఉందో కూడా నేర్చుకున్నాను. ఇంకా నాకు ఈరోజు కొత్తగా నేర్చుకుంది ఏంటంటే రైసెస్ టైప్ 1,20,000 పైగా ఉన్నాయి. ఇంకా ఓల్డ్ ప్రాక్టీసెస్ అన్నీ చాలా చాలా బాగున్నాయి అని అనిపించింది.
గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా అంటే ఇంటి చుట్టూ ప్రత్యేకంగా ఈ మోట బావులు కానీ లేకపోతే బావులు ఇలా అంటే ఇవి ఈవెన్ గ్రామాల్లో కూడా ఇవి చాలా అరుదైనవి, మోట బావులు ఎక్కడ కనిపించవు. కానీ ఇక్కడ ప్రత్యేకంగా కపిల్స్ వన్ డే కిసాన్ ప్రోగ్రాంలో ఏ విధంగా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నారో పిల్లల్ని అడిగి తెలుసుకుందాం. నేను ఈరోజు కపుల్స్ వన్ డే కిసాన్కి వచ్చిన. దిస్ ఈస్ వెరీ ఎక్స్పీరియన్షియల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రిప్. 120+ రైస్ టైప్స్ ఉండడం షాకింగ్. లెగ్ పౌండింగ్ చేసాము, గ్రైండింగ్ చేసాము, పాటరీ చేసాము. చాలా రోజుల తర్వాత నేచర్ మధ్యలో నిజంగా ఉన్నట్టు. ఒక పంటకు సంబంధించి ఉదాహరణకు ఒక వరి సాగు సంబంధించి అనుకున్నాం అంటే నేలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, విత్తనం ఏ విధంగా చూస్ చేసుకుంటారు, ఎలాంటి విత్తనాలు వాడి మళ్ళీ వాటిని ప్రాసెస్ చేస్తారు అంటే ఒక్కొక్క క్రమం ఏ విధంగా ఉంటుంది. ఆ క్రమంతో పాటు ఈ కోత సమయం, ఆ కోత సమయం తర్వాత ప్రాసెసింగ్ తర్వాత కూడా వాటిని ఆ వడ్లని ఏ విధంగా దంచుకోవాలి, వాటిని ఏ విధంగా మళ్ళీ మనం తినడానికి ఉపయోగిస్తారు, దాని నుంచి పోషకాలు ఏందన్న అంశాల గురించి పూర్తిగా స్టార్టింగ్ నుంచి తినే వరకు దాని గురించి డీటెయిల్గా పిల్లలకి అర్థమయ్యే విధంగా ఇక్కడ ప్రత్యక్షంగా క్లాసులు కూడా కండక్ట్ చేస్తున్నారు. Today it was a very nice day actually, enjoying in this wonderful nature. Like so many activities like pottery, grinding, taking out the husk from all the grains. Knowing that there are so many varieties of rice was very shocking. It was a very amazing day, flowing through all the water, seeing grains, touching earthworms. Playing this ride was really fun actually. And also there were like so many games to enjoy. Sliding, plowing in, tractor rides, touching bullock carts. It was so fun actually. అగ్రికల్చర్ ఈ పేరులోనే కల్చర్ ఉంది. ఈ కల్చర్కి సంబంధించి తాతల కాలం నుండి ఇప్పటి వరకు వ్యవసాయంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి, ఏ విధంగా ఉండే వ్యవసాయానికి సంబంధించి ఇప్పుడు ఏ విధంగా మార్పులు చెందిన అంశం గురించి ఇక్కడ ప్రత్యేకంగా కపిల్ అగ్రో ఫార్మ్స్లో వన్ డే కిసాన్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ఈ ప్రోగ్రాంలో భాగంగా స్కూల్ పిల్లలకి కేవలం చెప్పడం మాత్రమే కాదు, వాటికి సంబంధించి మట్టిలో దిగి ఆ మట్టిలో నాట్లు వేయడం, మట్టిలో నాగలితో దున్నడం, ఇట్లాంటి ప్రత్యేక కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేశారు. ఈ వ్యవసాయానికి సంబంధించి స్పెషల్ క్లాసెస్ కూడా ఏర్పాటు చేశారు. వన్ డే కిసాన్ ప్రోగ్రామ్ జనరల్గా ఏంటంటే రైతుకు సంబంధించి ఏ విధంగా కష్టపడతాడు, వ్యవసాయం ఏ విధంగా చేస్తాడు అనే విషయం గురించి చాలా మంది తెలియదు. ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ ఏ విధంగా ఉపయోగపడుతుంది సార్? యాక్చువల్లీ మనం చూస్తే ఇలాంటి ఒక ఆపర్చునిటీ వాళ్ళకి దొరకడం అంటే ఇట్స్ రియలీ ఇట్స్ అ బ్లెస్డ్ వన్. And the people who gave those who were explaining the many things about the Kisan and the way how they do the farming and all that, it really helped the students to know the pain of a farmer, how it is. They involved in those activities, and I can see on each and every child's face a farmer, because they enjoyed really, and they came to know the pain behind what they are enjoying the food today, whatever they enjoyed or whatever they are enjoying every day. So who is behind that pain and all, they came to know today, and they are really blessed to have this. ఏ స్టూడెంట్స్ అయినా, వాళ్ళకి సంబంధించిన పిల్లలైనా ఎవరైనా ఒక ఇంజనీర్ అవ్వాలని లేకపోతే ఒక డాక్టర్ అవ్వాలని అనుకుంటారు. మామూలుగా ఒక ఫార్మర్ అంటే ఇప్పుడు పెరుగుతున్న టెక్నాలజీ కూడా ఉంది, ఫార్మర్ అవసరం నీడ్ ఉంది. Obviously మనకి ఫార్మర్ అనేది that is a main profession. Nowadays the people are, though they are educated, they are coming back to agriculture, this one firm once again. Previously in between there was a little gap where they used to, farmers didn't want their children to be the farmer, but these days are not like that. They know the pain because of the technology, and it has advanced in a very nice manner, and in that way many people are turning towards this agriculture, and they are also encouraging the students to that. That's why one day Kisan, every parent allowed their students to come, though they knew that it will be a big mess, and they are really messed up with their dresses and all that, but still అంటే వాళ్ళ క్యారెక్టర్ లో కూడా కొంచెం డిఫరెన్స్ వస్తుంది, అంటే కష్టం విలువ. yes, definitely వచ్చేస్తుందండి. they know the pain, know that empathy towards the people అనేది వచ్చేస్తుంది. కపిల్స్ వన్ డే కిసాన్ ప్రోగ్రామ్ ఆర్గనైజర్ విజయ్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఈ ప్రోగ్రామ్కి సంబంధించి ఇంపార్టెన్స్ అంటే ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. విజయ్ కుమార్ గారు చెప్పండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రైతులకు సంబంధించి అంటే వ్యవసాయానికి సంబంధించి ఒక మోటివేషన్ లాగా ఉంది కార్యక్రమం, టోటల్గా పిల్లల్ని చూస్తే అర్థమవుతుంది. సో అసలు ఈ కార్యక్రమం చేయాలన్న ఉద్దేశం ఏమో, ఎట్లా? స్కూల్ పిల్లలకి రైట్ నర్సరీ నుండి వాళ్ళు పీజీ వరకు పేరెంట్స్ కానీ స్కూల్స్ కానీ రిలేటివ్స్ ఎవరైనా కూడా మీ గోల్ ఏంటంటే పిల్లలు ఏం చెప్తారు, డాక్టర్ కావాలి, లాయర్ కావాలి, ఇంజనీర్ కావాలి, సైంటిస్ట్ కావాలి, ఇలాంటి వైట్ కాలర్ ప్రొఫెషన్స్ ఇలాంటివి చెప్తూ ఉంటారు. వాళ్ళ మోటివేషన్ కూడా సొసైటీలో అట్లానే ఉంది. ఎవరు కూడా నువ్వు ఫార్మర్ ఎందుకు ఫార్మర్ కావాలి అనేది
చెప్పరు, వీళ్ళు కూడా ఆ థాట్ ఉండదు. ఫార్మర్ అనేది మనకు సంబంధం లేని ప్రొఫెషన్, ఎవరు అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు చేయాలి, మనం దానికి పుట్టలేదు, మనం ఏదో సాధించాలి. అలా ఈవెన్ మీరు ఎక్కడికెళ్ళినా కూడా అగ్రికల్చర్ కోర్సెస్ ఎన్ని కాలేజీలు ఉన్నాయి, బీటెక్ ఎన్ని కాలేజీలు ఉన్నాయి, అలా ఎన్ని కాలేజీలో అగ్రికల్చర్ కోర్స్ ఉంది. సో సొసైటీలో ఒక ఫార్మర్ కార్నర్ చేసి దాన్ని మనం ఏం చేస్తున్నాం, పిల్లలకి థాట్ ప్రాసెస్, మనము ఫుడ్ ఎక్కడ నడుస్తున్నాం, అసలు దాని వెనుక ఏం ప్రాసెస్ నడుస్తుంది, ఫార్మర్ ఎవరు అనేది వాళ్ళకి చెప్పిన తర్వాత లాస్ట్ చెప్తాం. మీకు ప్రొఫెషన్స్లో ఈ వైట్ కాలర్ జాబ్సే కాదు, సాఫ్ట్వేర్ ఇంజనీర్సే కాదు, సొసైటీలో ఫార్మింగ్ కూడా ఒక ప్రొఫెషనే. అది కూడా ఒకప్పటిలాగా కాకుండా ఇప్పుడు నెంబర్ ఆఫ్ టెక్నాలజీస్, అందులో ఎడ్యుకేటెడ్ సెక్టార్ చదువుకున్న పిల్లలు ఎంటర్ అవుతాయి, ఆ టెక్నాలజీ వాడుకొని అగ్రికల్చర్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తారు అనేది వాళ్ళకి చెప్తాం. ఏంటంటే పిల్లలకి అది అని చెప్పి అనగానే వాళ్ళు ఇప్పుడు క్లాస్లో 60 మెంబర్స్ ఉన్నారు అనుకోండి, రేపు ఏడికి వెళ్తున్నారంటే ఏదో ఫార్మింగ్ ఫీల్డ్ ట్రిప్కి వెళ్తున్నామంటే వెంటనే రారు వాళ్ళకి ఇలా ఫన్ ఇంక్లూడ్ చేయాలి. ఆ ఫన్ బేస్డ్ వాటర్ పార్క్స్కి, అడ్వెంచర్ పార్క్స్కి, సినిమాటిక్స్ పార్క్స్కి వెళ్తేనే ఫన్ ఉంటుంది అనుకుంటున్నారు. కాబట్టి దాన్ని ఏం చేసాము, ఈ వన్ డే కిసాన్లో వాళ్ళకి ఒక ఫన్ యాడ్ చేసాము. ఫన్ యాడ్ చేస్తే ఏమవుతుంది, అప్పుడు అమ్యూజ్మెంట్ పార్క్ వెళ్ళే ఆల్టర్నేట్ ఇయర్స్ టుగెదర్ ఒక 10 సంవత్సరాల నుండి 15 సంవత్సరాలు కంటిన్యూగా కార్పొరేట్ థీమ్ పార్క్స్, అమ్యూజ్మెంట్ పార్క్స్కి వెళ్తున్నారు. ఆ రెయిన్ డ్యాన్సులు అని, స్విమ్మింగ్ పూల్స్ అని ఇదే వెళ్తున్నారు. ఫన్ అనేది ఒక కొనుక్కుంటేనే వచ్చేలాగా అయిపోయింది. సో మనము ఒకప్పుడు 15, 20, 30, 40 years, 60 years అంటే 80s, 60s, 70s, 80s, 90s వరకు కూడా ఈ టెక్నాలజీ, మొబైల్స్ లేవు, ఏం లేవు. మనం ఏమైనా గడ్డి వాములు వెంబడి తిరిగేది, చెట్ల వెంబడి దొరికేది, పశువులు వెంబడి తిరిగేది, చిన్న వస్తువులతోని గంటల సేపు ఎంజాయ్ చేసేది. సో ఆ ఫన్ వీళ్ళకి మిస్ అయింది. కాబట్టి ఇందులో ఏం చేసాము, గడ్డివాములు ఇంక్లూడ్ చేసాము, జారుడు బండ్లు ఇంక్లూడ్ చేసాము. రైతు నాగలు దున్నేది లేదు, ఏమున్నా ట్రాక్టర్స్ ఇవి వచ్చినాయి. సో వాళ్ళకి ఏం చేస్తున్నాం, ఈ నాగలు దున్నడం, నాటేయడం, ఇవన్నీ ఓవరాల్గా క్లబ్ చేసి మనం ఆ కాన్సెప్ట్ క్రియేట్ చేసింది. అప్పుడు కంటిన్యూగా వాళ్ళకి ఎర్త్ వామ్స్ ఇవన్నీ ఒక ఫన్ క్రియేట్ చేస్తాయి. ఇందులో వాళ్ళకి బర్డ్స్ పెట్టాం, యానిమల్స్ పెట్టాం, వీటన్నిటికీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్. కాబట్టి వాళ్ళు ఎవ్రీ ఇయర్ వాటర్ పార్క్స్కి వెళ్ళి ఎంజాయ్ చేసేదానికంటే డిఫరెంట్గా ఫీల్ అవుతున్నారు. దే ఆర్ వెరీ మచ్ హ్యాపీ. అండ్ ఇది కొత్త రకంగా అనుకుంటున్నారు, కొత్త హ్యాపీనెస్, ఇది బాగుంది. మామూలుగా అంటే మీరు పిల్లల్ని గమనిస్తూ ఉంటారు, టీచర్లతో సహా వచ్చి పిల్లలు నాగలి పట్టుకోవడం, నాటేయడం, రకరకాల యాక్టివిటీస్లో న్యాచురల్గా వాళ్ళు ఎప్పుడు అసలు మామూలుగా కాళ్ళకు చెప్పులు లేకుండా బయటకు వెళ్ళరు. అట్లాంటిది ఇక్కడ ఫామ్లో ఈ మట్టి మీద, బురద మీద ఆ పాదాలు నడుచుకుంటూ ఒక ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో ఆలోరుగా వాళ్ళ రెస్పాన్స్ ఎట్లా ఉందంటే, అటు పేరెంట్స్ అయినా లేకపోతే స్టూడెంట్స్ అయినా ఎట్లా అనిపించింది మీకు ఆలోరుగా? సర్టర్ పంపించామంటాం వాళ్ళకి, వచ్చేప్పుడు చెప్పులు వేసుకొని రావాలి, స్కూల్ డ్రెస్ వేసుకొని రావాలి, బట్ షూస్, సాక్స్ ఇవేమి రాసుకోవాలి, చెప్పులు వేసుకొని రావాలని చెప్తాం. వీడికి వచ్చిన తర్వాత చెప్పులు ఇవ్వమనేసరికి అప్పుడు టీచర్స్ నుండి క్వశ్చన్స్ వస్తాయి, వాళ్ళకి ఏమైనా కూర్చుకుంటే ఎట్లా, ఇక్కడ రాళ్ళు ఉంటాయి, ఇవి ఉంటాయి, అవి ఉంటాయి అంటే ఆ ఎక్స్పీరియన్స్ కూడా కావాలి కదా. కూర్చుకుంటే ఏమవుతుంది, ఏం కూర్చుకునేది మనకు. రైతు పొద్దున్న లేస్తే ఏమి అటైర్ ఏముంటుంది రైతుది, చెప్పులు లేకుండా నార్మల్ డ్రెస్ వేసుకొని మట్టిలో దిగి ఆ రోజంతా కష్టపడి లంచ్ మళ్ళీ అక్కడ చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత అలసిపోయి పడుకుంటాడు. వీళ్ళకి అలసట ఎక్కడుంది, లేదు కదా. సో ఆ ఎక్స్పీరియన్స్ వీళ్ళకి ఇవ్వాలని కంప్లీట్గా బేర్ ఫుడ్తోని డే అంతా ఎక్స్పీరియన్స్ చేస్తాం. బట్ మనం చెప్పినప్పుడు మాత్రం టీచర్స్ నుండి జాగ్రత్త, వాళ్ళు ఏంటంటే సేఫ్గా రావాలి, సేఫ్గా పోవాలనే కాన్సెప్ట్లో కొంచెం వద్దంటారు, తర్వాత మనం కన్విన్స్ చేసి చేపిస్తున్నాం. హార్ట్ టచింగ్ అంటే రైతుకు సంబంధించిన ఎమోషన్ ఏదన్నా, వీళ్ళు ఒక పని చేసేటప్పుడు అయ్యో ఇంత కష్టపడతారా అని పిల్లలు మాట్లాడడం, ఇట్లాంటివి ఏమైనా జరిగిందా? వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇదేదో చెప్తున్నారుగా వెళ్దాంలే అనుకుంటారు. ఒక హాఫ్ డే తర్వాత అప్పుడు బయటకు వచ్చినప్పుడు, అమ్మ ఇంత కష్టం ఉంటుందా సార్, ఫార్మర్ ఇంత కష్టపడతారా, లేదా మమ్మల్ని ఇట్లా తిప్పుతున్నారా మీరు అంటాడు. మేము తిప్పేసి 50% కాదు, అసలు 1% కూడా కాదు, ఫార్మర్ ఇంతకంటే ఎక్కువ కష్టపడతారు, మీరేదో డెమో చూస్తున్నారు ఇంతే అని చెప్తాం వాళ్ళకి. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు అంటారు ఇంత కష్టం ఉంటుందా ఫుడ్ అంటే. వాళ్ళకి చెప్తాం ఒక కేజీ ప్యాడీ వడ్లు పండించడానికి 2000 to 4000 లీటర్స్ ఆఫ్ వాటర్ పడుతుంది, వాటర్ ఖర్చు అవుతుంది. అంటే ఒక ట్యాంకర్ ఖర్చు అవుతుంది ఒక కేజీ వడ్లకి. వాళ్ళకి తెలియదు కదా అది. వాళ్ళు అన్నం కొంచెం ఎక్కువైతే తీసి వెంటనే వారేస్తారు, డస్ట్బిన్లో వేసేస్తారు. 3 months 4 months కష్టపడి కొన్ని వేల లీటర్ల వాటర్ ఖర్చు చేసి. మీరు అన్నది కరెక్ట్. ఇంతకుముందు ఒక స్టూడెంట్ చెప్తానంటే, మేము ఇంత కష్టపడి మీరు ఏం రియలైజ్ అయినారు అంటే, వాళ్ళు అనేది మేము ఫుడ్ విషయంలో రియలైజ్ అయినాం, మేము చాలా వేస్టేజ్ చేస్తాం ఫుడ్ విషయంలో,
కానీ ఇక్కడ నుంచి మేము ఫుడ్ వేస్ట్ చేయం, ఎందుకంటే రైతు ఏ విధంగా పండిస్తుండు, ఏ కష్టం చేసి అనేది. సార్ ఇంకొకటి, ఇప్పుడు ఈ కఫిల్ ఫామ్లో మీరు ఏదైతే చూస్ చేసుకుంటారో ఎందుకు పర్టికులర్ ఇక్కడ ఈ ప్లేస్? కంపెనీ గురించి నాకు కొంచెం అవేర్నెస్ ఉంది. వాళ్ళు బ్రాడ్ మైండెడ్ మేనేజ్మెంట్ అని తెలుసు. అగ్రికల్చర్ ఈ అగ్రోలో ఇప్పుడు కపిల్ అగ్రోస్ ఉంది, 240 ఏకర్స్ని అగ్రికల్చర్ మీద వదిలిపెట్టిండంటే, ఇంత వర్త్ ల్యాండ్ని జస్ట్ చెట్లు పెంచడానికి వదిలిపెట్టిండంటే ఇలాంటి వాళ్ళు కదా మనకు కావాల్సింది. నేనేదో కమర్షియల్ ప్లేస్లో పెట్టినప్పుడు నాకు వాల్యూ ఏమైతే నీకు కమర్షియల్ ప్లే అవుతుంది, అంతే కదా. ఇప్పుడు ఇలాంటి వాళ్ళ దగ్గర నేను ఈ కాన్సెప్ట్ పెట్టినప్పుడు 200% బూస్ట్ ఇచ్చినట్టే. ప్లస్ ఎథిక్స్ ఉన్నాయి కదా ఇక్కడ ఈ గ్రౌండ్లో. ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్కి, వామన్ రావు గారికి ఇంత పెద్ద అసెట్ని జస్ట్ అగ్రికల్చర్ కోసం వదిలేసిందంటే, ఎక్కడ చూసినా చెట్లు, ఎక్కడ చూసినా పంటలే, కానీ కమర్షియల్ బిజినెస్ ఏడు ఉన్నాయి. మీరు కొంచెం అటు జరిగితే మొత్తం రియల్ ఎస్టేట్. ఇక్కడ చేయొచ్చు కదా, చేయట్లేదు. నాకు ఇటువంటి వాళ్ళు కావాలి కాబట్టి, ఆ సపోర్ట్ ఉంటుంది కాబట్టి. కేవలం మీరు అన్నట్టు ఏదో థీమ్ లాగా లేకపోతే ఎంటర్టైన్మెంట్ కాదు, అంటే ఒక పిల్లల్లో కొత్త ఆలోచన తీసుకురావడం, వ్యవసాయానికి సంబంధించి కొత్త ఆలోచన తీసుకురావడం. సో ఇంకా ఎట్లాంటి దీంట్లో ఇంకా ఏ విధంగా చేయాలనుకుంటున్నాం మామూలుగా? ఇప్పుడైతే ఏం చేసాము, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కోసము గడ్డివాములు, తర్వాత చేత బావిలు, తర్వాత మూట బావిలు, మన యాన్సెస్టర్స్ ఏం చేశారు అవన్నీ యాడ్ చేసాం. నెక్స్ట్ కమింగ్ డేస్లో ఈ యానిమల్ సైడ్ కొన్ని ఎక్కువ యాడ్ చేయడము, తర్వాత ఇప్పుడున్న నెక్స్ట్ లెవెల్ ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఫార్మింగ్, అంటే ఈ పాలీ హౌసెస్ లాంటివి, ఇటువంటివి కొన్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాం. ఇట్లా కొన్ని నెక్స్ట్ లెవెల్, అంటే అగ్రికల్చర్లో టెక్నాలజీ ఉన్నాయని చెప్తున్నాం. ఈ హైడ్రోపోనిక్స్ కానీ, అక్వాపోనిక్స్, ఇటువంటివన్నీ వాళ్ళకి నెక్స్ట్ కమింగ్ డేస్లో ఇయర్ బై ఇయర్ యాడ్ చేసుకుంటాం. ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతుంది. సో మీకు అంటే ఎవరైనా మేము కూడా అగ్రికల్చర్ సైడ్ వెళ్ళాలి అన్న వాళ్ళు ఉన్నారా? పిల్లల విషయంలో కానీ, తల్లిదండ్రులు ఏదైనా అటువంటి సందర్భం ఒకరిద్దరు స్టూడెంట్స్ ఏమంటారంటే, మా గ్రాండ్ ఫాదర్ అగ్రికల్చర్ చేసేవాడు, మాకు చెప్పేవాడు అగ్రికల్చర్ చేయమని, కానీ మా పేరెంట్స్ ఏమో నేను డాక్టర్ చేస్తా, ఇంజనీర్ చేస్తానే ఉన్నారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక నాకు కన్ఫ్యూజన్ పోయింది, నేను కూడా ఫార్మర్ కావాలి, మా పేరెంట్స్తో కన్విన్స్ చేస్తా అని ఒకరిద్దరు స్టూడెంట్, అంటే ఇప్పటివరకు మోర్ దెన్ 80,000 స్టూడెంట్ విజిట్ చేయడం. అందులో ఒక 1% మాత్రం అంటే నిజంగా అవుతారా కాదా తెలియదు, సీరియస్నెస్ కనిపించింది. అంటే నిజంగా ఇప్పుడు పాత తరానికి కొత్త తరానికి తేడా ఏంటి అన్న విషయం గురించి, లేకపోతే ఇవన్నీ కల్చర్ చేంజెస్ అంటే కొంత మూవ్ అవకాశం ఉందంటారు ఇట్లాంటి కార్యక్రమాల? ఇంకేం చేస్తే బాగుంటుంది అంటే 100% మూవ్ అవుతారు, అది కావాల్సిందే. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఉంది, 30 years బ్యాక్ వాటర్ చలివేంద్రాలు ఉండేటివి. ఇప్పుడు ఎక్కడ చలివేంద్రం? ఎవరైనా చనిపోతే వాళ్ళ జ్ఞాపకార్థము, ఎవరు రాజకీయ నాయకులు వాళ్ళ పబ్లిసిటీ కోసం చలివేంద్రాలు పెడుతున్నారు. మన కల్చరే చలివేంద్రం. ఇప్పుడు ఏం చేస్తున్నాం, వాటర్ బాటిల్లో నేచర్ ఇచ్చిన వాటర్ని నింపేసి దానికి బ్రాండ్ చేసి 20 రూపాయలు లీటర్ అమ్ముతున్నాం. 20 రూపీస్ లీటర్ అంటే ఎన్ని ఇయర్స్ ఉండే రేట్ ఉంది? దాదాపు నాకు తెలిసి 7-8 years నుండి 10 years నుండి అదే రేట్ ఉంది. ఆ రేట్ పెంచట్లు అన్నీ పెరుగుతున్నాయి. ఈ బాటిల్ రేట్ ఎందుకు పెరగట్లేదు? మనకు అలవాటు చేస్తున్నారు. సేమ్ ఇదే ఫుడ్ విషయంలో కూడా జరుగుతుంది. కమింగ్ డేస్లో కార్పొరేట్ సెంటర్ అవుతాయి. ఈ జనరేషన్ కూడా అగ్రికల్చర్ని ఇగ్నోర్ చేస్తే కార్పొరేట్ సెంటర్ అవుతాయి. కార్పొరేట్ సెంటర్ అయినప్పుడు వాళ్ళు ఏది చేస్తే, ఏది రూల్ పాస్ చేస్తే అదే రేట్ అవుతుంది, అదే మనం తినాల్సి వస్తుంది. సో ఈ జనరేషన్కి అవేర్నెస్ క్రియేట్ చేస్తే అట్లీస్ట్ కార్పొరేట్ చేతుల్లోకి ఈ పంట కూడా, ఈ ఫుడ్ కూడా పోతే వాటర్లా కంటే ఇంకా అధ్వానం అవుతుంది అనిపిస్తుంది. మంచి జరుగుతుందేమో ఇలాంటి కార్యక్రమాలు. స్పెషల్ ప్రోగ్రామ్స్ అన్నీ అట్రాక్ట్ చేయడానికి ఎక్కువ కార్పొరేట్ ఎంప్లాయీస్ను లేకపోతే యూత్ను ఇట్లా చేస్తారు జనరల్. కానీ మీరు కొత్తగా అంటే కేవలం స్కూల్ పిల్లలు మాత్రమే చూజ్ చేసుకుంటా ఉన్నారు, ఎందుకు? దాని రీజన్ ఏంటి? ఒక ఏజ్ వచ్చిన తర్వాత కాలేజ్ వాళ్ళు కానీ, కార్పొరేట్స్ కానీ, వాళ్ళు డిసిషన్లో ఉంటారు. వాళ్ళకు ఒక లైన్లో వెళ్తారు. ఆ తర్వాత అక్కడ అవసరం పడితే బయటకు వస్తారు, లేకపోతే వాళ్ళని బయటికి తీసుకురావాలంటే అది కొంచెం కష్టం. అది వాళ్ళ లైన్లో వాళ్ళు సెటిల్ అయిపోయి ఉంటారు. సో స్కూల్ అనుకోండి, స్కూల్లో ఇప్పుడు సొసైటీ బిల్డింగ్ అనేది, సొసైటీ తయారయ్యేది, సొసైటీ నిర్మించేది స్కూలే. సో అక్కడనే స్టార్ట్ అవుతుంది కాబట్టి అక్కడ నుండే మోటివేషన్తో ఇవాళ డాక్టర్లు అవుతున్నారు, ఇంజనీర్లు అవుతున్నారు, ప్రతి ఒక్క ప్రొఫెషన్ అక్కడ నుండే మొదలవుతుంది. సో అందులో రైతు ఫార్మింగ్ అనేది ఒక కాన్సెప్ట్ని మనం అవేర్నెస్ క్రియేట్ చేసుకోగలిగితే, అక్కడ స్కూల్లోకి వెళ్తే మనకు ఫొటోస్ కనిపిస్తాయి రాజకీయ నాయకులు, ఈ ఫ్రీడమ్ ఫైటర్స్, ఇవి రైతుకు సంబంధించి ఏ ఒక్క సింబల్ ఉండదు అక్కడ. సో ప్రతి ఆఫీస్లో, ప్రిన్సిపల్ ఆఫీస్లో కానీ ఏ కార్నర్లో కూడా ఈ ఫ్రీడమ్ ఫైటర్స్తో పాటు, సోల్జర్స్తో పాటు ఒక రైతుకు సంబంధించిన ఒక సింబల్ ఉండాలి, ఒక ఫోటో, ఏదో ఒక మాన్యుమెంట్ ఉంటే ఆ తర్వాత మనకి ఇలాంటి ట్రిప్స్కి వస్తే వాళ్ళకు
మా మైండ్లో ఒకటి ఉంటుంది. అట్లీస్ట్ సరే ఆ ప్రొఫెషన్ చూస్ చేసుకుంటారా లేదా వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి వాళ్ళకున్న ల్యాండ్ అవన్నీ బట్టి ఆప్షన్స్ ఉంటాయి, ఆపర్చునిటీ బట్టి వెళ్తారు కావచ్చు. అట్లీస్ట్ ఆ అవకాశం లేనప్పుడైనా కూడా ఫార్మింగ్ రిలేటెడ్ బిజినెస్ కానీ వెళ్తారు. అదర్వైజ్ ఒక ఫుడ్కి రెస్పెక్ట్ ఇస్తారు, ఫార్మర్కి రెస్పెక్ట్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ స్కూల్లో రాజకీయంకి వెళ్తారు అనుకోండి, ఓకే ఒక పొలిటికల్ లీడర్ అయ్యే అవకాశం ఉంటుంది. రాజకీయాలకు వెళ్ళినప్పుడు ఫార్మర్ గురించి పాజిటివ్గా ఆలోచిస్తారు కదా. ఫార్మర్ ఒక ఓట్ బ్యాంక్ కింద తీసుకోరు కదా. ఇప్పుడున్న పరిస్థితి ఫార్మర్ ఓట్ బ్యాంక్ కింద తీసుకుంటున్నారు. అదే స్కూల్ నుండి ఒక ఐఏఎస్ ఐపీఎస్ రాజకీయ నాయకుడు అయినప్పుడు ఆ ఫార్మర్ గురించి మంచిగా ఆలోచిస్తారు. ఆ ఫార్మర్ని ఎక్కడ నుండి ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఏడ డెవలప్ చేయాలి, ఏడ సపోర్ట్ చేయాలని. సో అందుకే స్కూల్ స్టూడెంట్స్ని మనం టార్గెట్ చేసాం. సో ఎనీవే సార్, ఆల్ ది బెస్ట్. నిజంగా మంచి కార్యక్రమం. ఎందుకంటే రైతుకు సంబంధించి ప్రత్యేకంగా రైతును మోటివేట్ చేస్తూ, ఇటు పక్క రైతును మోటివేట్ చేస్తుండు, రైతుతో పాటు రైతు విలువ ఏంటి అన్న విషయం పిల్లల స్థాయి నుంచే, ఇప్పుడు వాళ్ళ స్కూల్ స్థాయి నుంచే నేర్పించి వాళ్ళు భవిష్యత్తులో బాగుండాలని కోరుకుంటున్నారు. తప్పకుండా ఇది సక్సెస్ కావాలి. కపిల్స్ వన్ డే కిసాన్ అనే ప్రోగ్రామ్ చాలా యూనిక్ ప్రోగ్రామ్. ఇది వాళ్ళ నేలతల్లి కార్యక్రమం. నమస్తే.